చూడుర్రి, అమయ్ కుమార్ అంటోడు దొరికిండు అడ్డంగా. అమయ్ కుమార్ను ప్రతివాదిగా చేర్చండి. అమయ్ కుమార్ ఎవరు? రంగారెడ్డి జిల్లా కలెక్టర్. వీడు దాదాపుగా ఒక వాడు 100 కోట్లు అయితే కాదు, 1000 కోట్లే సంపాదించిండు. 1000 కోట్లే సంపాదించిండు. చివరికి వాడి దగ్గర పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కూడా 300-400 కోట్లు సంపాదించి సింపుల్గా అవుతుందే 300 రూపాయలు తీసుకున్నట్టే. మొత్తం రంగారెడ్డి జిల్లా అంటేనే షేరిలింగంపల్లి, ఇదంతా ఏరియా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. చాలా పెద్ద ఏరియా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అట్లాంటి రంగారెడ్డి జిల్లాకు కలెక్టర్గా పనిచేసిండు. ఇప్పుడు పొరపాటున మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చింటే అమయ్ కుమార్ను ఒక 4 జిల్లాలకు ఒక్కనే కలెక్టర్గా చేస్తుండే. ఆల్రెడీ అప్పటికే రంగారెడ్డితో పాటు మల్కాజ్గిరి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఎందుకంటే ఆడ కూడా నాకేద్దామని. ఇప్పుడు కోర్టులో ఒక కేసు సందర్భంలో కోర్టు మాట్లాడింది అమయ్ కుమార్ను ఆ కేసులో చేర్చండి అని. దేనికి? బిలా దాఖలా భూమిని పట్టాగా పేర్కొనే అధికారం కలెక్టర్కు లేదు. అమయ్ ప్రొసీడింగ్స్పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎక్కడిది? మనం ఎవ్రీడే మాట్లాడుతున్న కొండకల్ తాండాకు సంబంధించిన భూముల విషయంలో బిలా దాఖలా స్థలాన్ని పట్టాభూమిగా వర్గీకరిస్తూ సర్వే నెంబర్లు కేటాయించేలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హోదాలో ఆదేశాలు జారీ చేసిన అమయ్ కుమార్ను ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. బిలా దాఖలా భూమి మార్పు అధికారం కలెక్టర్కు లేదని స్పష్టం చేసింది. మరి వానికి తెలియదా? నేను కలెక్టర్గా ఉన్నా, కీలక బాధ్యతలో ఉన్న భూమిని కాపాడాల్సి. బిలా దాఖలా భూమి అంటే ఏంది? 2 ప్రాంతాల మధ్య, ఇప్పుడు ఈ గ్రామం మండలాలకు మధ్య ఒక సరిహద్దు ప్రాంతం ఉంటుంది. ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్న మిగులు భూమిని బిలా దాఖలా భూమి అంటారు. ఆ సరిహద్దు ప్రాంతాన్ని వదిలేస్తారు అట్లా. రెవెన్యూ రికార్డ్స్లో ఆ భూమి అట్లా ఉంటుంది. ఎవరి భూమి? గవర్నమెంట్ భూమి. ఆ గవర్నమెంట్ భూమిని ఏం చేసిరు? వాడు అపర్ణ వాడికి వానికి వీనికి రాసిచ్చి పడేసారు. ఎవడు? మీ అయ్య సొత్తా? మీ తాత సంపాదించిందా? ఇది కోర్టు అడుగుతున్నది. బిలా దాఖలా భూమిని కలెక్టర్ ఎట్లా పట్టాభూమిగా ప్రొసీడింగ్స్ ఇస్తాడు? ఇవ్వడానికి వీల్లేదు. బిలా దాఖలా భూమి మార్పు అధికారం కలెక్టర్కు లేదని స్పష్టం చేసింది. భూముల వర్గీకరణ, రెవెన్యూ ఎంట్రీలపైన వ్యాజ్యాలకు సివిల్ కోర్టు మాత్రమే పరిష్కరించాలి అని తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలోని 20 ఎకరాల 12 గుంటల బిలా దాఖలా భూమిని ప్రైవేటు వ్యక్తులకు చెందినట్లుగా పట్టాభూమిగా వర్గీకరిస్తూ సర్వే నెంబర్లు కేటాయించాలని అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ 2022 డిసెంబర్లో జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ వివాదం తేలే వరకు ఆ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ సృష్టించరాదని, భూమి స్వభావాన్ని మార్చరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలోని సర్వే నెంబర్లు 398, 400, 402లో ఎర్రబోతు శైలజ కుటుంబానికి 2 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. ఈ సర్వే నెంబర్ల చుట్టుపక్కల ఉన్న బిలా దాఖలా భూమి అంటే గవర్నమెంట్ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. శైలజ భూమిలోకి రాకపోకలు నిలిపేస్తూ ప్రహరీ గోడను నిర్మించారు. కృష్ణ రాంభూపాల్ అనే వ్యక్తి 20 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా పేర్కొనడాన్ని శైలజ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపైన చేవెళ్ల డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శంకర్పల్లి తహసీల్దార్ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా గుర్తించారు. బ్లూ స్టిక్ ల్యాండ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్లుగా కోర్టుకు సమర్పించిన కౌంటర్లో తహసీల్దార్ పేర్కొన్నారు. దీనికి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని సర్వే ఇన్స్పెక్టర్ తహసీల్దార్ పేర్కొంటున్న రెండో ప్రతివాది అయిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2022 డిసెంబర్ 29న విలేజ్ మ్యాప్లో సవరణ చేసి కొత్త సర్వే నెంబర్లను కేటాయించాలంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్కు ప్రొసీడింగ్స్ దాఖలు చేయడం పైన కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ కూడా 20 ఎకరాల 12 గుంటలను కృష్ణరాంభూపాల్ అనే వ్యక్తి ఆక్రమించారని పేర్కొన్నా అప్పటి కలెక్టర్ పట్టించుకోలేదనే విషయం స్పష్టమవుతోంది. భూముల వర్గీకరణ విషయంలో, రెవెన్యూ ఎంట్రీల విషయంలో వివాదం ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి అనేది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. సదరు వివాదాల పరిష్కారానికి తగిన వేదిక సివిల్ కోర్టు మాత్రమే. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పట్టాభూమిగా వర్గీకరించే అధికారం, సప్లిమెంటరీ సెత్వార్ లేదా కొత్త సర్వే నెంబర్లు కేటాయించాలి అని ఆదేశించే అధికారం కలెక్టర్కు లేదు. అధికారిక ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని, అప్పటి వరకు కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పైన మధ్యంతర సస్పెన్షన్ విధిస్తున్నట్టుగా తెలిపింది. అసలు వీని మీద కేసు ఏమైంది? ఈ అమయ్ కుమార్ మీద ఈడీ ఎంటర్ అయింది, ఓ 2 సార్లు విచారించింది, అంత గప్చుప్. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాడు రాసిచ్చిన భూముల మీద ఎంక్వైరీ ఏది? ఇప్పుడు ఇదొక పార్ట్. ఇంకా ఇదే కొండకల్ తాండా, వెలిమెల తాండాల్లో దాదాపు 80 ఎకరాల బిలా దాఖలా భూమిని ప్రైవేట్ పరం చేసేసిండు వీడు. ఇప్పుడు ఆమె సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న క్రాంతి అనే ఆమె
ఇంకొక జాయింట్ కలెక్టర్ అనుకుంటా, ఆమెతో కలిసి ఎవడైతే అప్లై చేసుకున్నాడో ఈ భూమికి పట్టా కావాలని, వీళ్ళు ఎప్పటి నుంచో అసలు యాక్చువల్గా కబ్జాలో ఉన్నది, సాగు చేసుకుంటున్నది పేదలు. ఆ పేదలను పక్కకు నెట్టేసి వీళ్ళు కబ్జా ఉంటున్నారని వాడు అపర్ణవానికి వానికి వీనికి అందరు కలిసి రాసిచ్చి పడేసారు, ఈ దొంగలంతా కలిసి. ఇది అన్ని కేసెస్లో ఈ తీర్పు వర్తిస్తుంది. 108 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, 106, 107 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సేమ్ ఇట్లనే ఇక్కడ గంధంగూడ దగ్గర 9 ఎకరాల 4 గుంటల భూమిని ఈ అమోయ్ కుమారు, నవీన్ మిట్టల్ లాంటి ఇద్దరు దొంగలు కలిసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పట్టా కింద మార్చేసారు. మరి యాక్షన్ ఏది? నవీన్ మిట్టల్ తప్పు చేస్తే రేవంత్ రెడ్డికి ఉలుకుపాలకు ఉండదా? రేవంత్ రెడ్డికి చీమగొట్టినట్టు కూడా ఉండదా? ఎంత దుర్మార్గం అండి ఇది! ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చిపడేసారు. కలెక్టర్ కానీ సీసీఎల్ఏ కమిషనర్ కానీ తంబు పెడితేనే ధరణిలో అది మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ తహసీల్దార్ మీద కేసు పెట్టిరు కానీ మరి వీళ్ళిద్దరి మీద ఎందుకు కేసు పెట్టలే? అసలు A1, A2 ఇద్దరు దొంగలే కదా, ఇద్దరు A1లే కదా. 9 ఎకరాల 4 గుంటల భూమిని 15 మంది కలిసి కబ్జా చేసి 15వ వ్యక్తికి జీపీఏ చేస్తే దాన్ని ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చేసి ఇద్దరు కలిసి ధరణిలో తంబు పెట్టి. ఇంతవరకు కేసు లేదు, ఊసు లేదు, ఏమీ లేదు. 9 ఎకరాలు ఇంటూ 50 కోట్లు వేసుకోండి, తక్కువలో తక్కువ 100 కోట్లు ఉంటుంది, 50 కోట్లు వేసుకోండి. ఎంత పెద్ద ప్రాపర్టీ! అందులో బిజినెస్ చేస్తే ఎన్ని వేల కోట్లు. ఇది ఇట్లాంటి భూములు రంగారెడ్డి జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల భూమి కథం పట్టించారు, లక్షల ఎకరాలు. ఇప్పుడు గవర్నమెంట్ పైసలు లేవు అంటుంది కదా, ఆ భూమిని వేలం వేస్తే ఒక 20% వేలం వేసిన రాష్ట్రం 5 ఏళ్ళు నడుస్తుంది. కాకపోతే వీళ్ళు విచారణ చేయడానికి ఆ భూమిని వెనక్కి తీసుకుని డబ్బులు ప్రభుత్వ ఖజానాకు ఆలోచించడానికి వీళ్ళు చేస్తలేరు. 50-50, 60-40, 70-30 ఈ డీల్స్ నడుస్తూ ఉన్నాయి.